లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. అయితే సీఎం పదవి దక్కేది ఎవరికి అనే ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఏక్నాథ్ షిండేకు మరోసారి ఛాన్స్ ఇస్తారా లేక ఫడ్నవీస్ కు ప్రమోషన్ దక్కుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కే జై కొట్టారు. ఆయనే సీఎం కావాలి అని తాము మద్దతిస్తామని ప్రకటించారు. సీఎం ఏక్నాథ్ షిండేను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయనకే అప్పగించారు. అయితే శివసేన కార్యకర్తలు మాత్రం షిండేని మరోసారి ముఖ్యమంత్రి చేయాలి అని పట్టుబడుతున్నారు. ఆయన క్లీన్ ఇమేజ్, హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని అంటున్నారు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో అనేదే అసలైన సస్పెన్స్. మహాయుతి కూటమి పార్టీల పెద్దలు సాయంత్రం ఢిల్లీ వస్తారని సమాచారం. బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపిన అనంతరం సీఎం పీఠంపై క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటే ఫడ్నవీస్కి అవకాశం ఇస్తారా లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తరహాలో మరో నేత తెరపైకి వస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద మహా ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.